నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గూడూరు శాసనసభ్యుల దాతృత్వంతో శ్యామసుందరిపురం గ్రామానికి 70,000 విలువగల ఫ్రీజర్ బాక్స్. కోటలో లోకేష్ జన్మదిన పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం. చెందోడు గ్రామంలోని అంగన్వాడీ సెంటర్స్ లో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం. గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా వసంత పంచమి వేద పండితులచే నిర్వహించిన సరస్వతి పూజ మరియు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. కోట మండలంలోని శ్యామసుందరిపురం గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ స్పందించి 70,000 రూపాయల విలువగల ఫ్రీజర్ బాక్స్ కు సంబంధించి చెక్కును వార్డు మెంబర్ సుహాసినికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరులు ఐటీ విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారి దాతృత్వంతో మా కోట పట్టణంలోని శ్యామసుందరపురం సంబంధించి మా వార్డు మెంబర్ సుహాసిని, అలాగే మా మందా వెంకటేశ్వర్లు, మిగిలినటువంటి ఎస్సీ కుటుంబాల వాళ్ళకి ఆడ ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ బాక్స్ అవైలబుల్ లేదు అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఫ్రీజర్ బాక్స్ ఇప్పించండి అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన స్పందించి దాదాపు 70,000 రూపాయల విలువగా ఫ్రీజర్ బాక్స్ని ఈరోజు మా ద్వారా అక్కడ మా వార్డు మెంబర్ సుహాసినికి అందజేయడం జరుగుతుంది. ఈ 70,000 రూపాయలు ఇచ్చి ఆ ప్రాంత ప్రజల ఆ కష్టాన్ని నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఫ్రీజర్ బాక్స్ని మా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా మా సుహాసినికి అందజేయడం జరుగుతుంది. కోట పట్టణంలోని షాదీ మందిర్ లో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 70 మంది యువకులు తెదేపా నాయకులు రక్తదానం చేశారు. అనంతరం శ్యామసుందరిపురం గ్రామానికి 70,000 రూపాయల విలువతో ఫ్రీజర్ బాక్స్ ను గూడూరు శాసనసభ్యుల దాతృత్వంలో చెక్కును అందజేశారు. అనంతరం తెదేపా నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చి యువ నాయకులు నారా లోకేష్ బాబు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పనగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, వాకా విజయభాస్కర్, పల్లుముల వెంకటకృష్ణారెడ్డి, ఎస్కే శంషుద్దీన్, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, శ్రీనివాసులు, మురళి, చాపల శ్రీనివాసులు, సురేష్, చెంగల్రావు, సుహాసిని, పోలమ్మ, పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఇక్కడ కోట షాదీ మందిర్లో గూడూరు శాసనసభ్యుడు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారి ఆదేశంలో మరియు కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లాడి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నెల్లూరు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎలినామర్ గారి నాయకత్వంలో మరియు మన కొత్తపాలెం నీటిపాలెం జనసంఘ అధ్యక్షుడు నెల్లూరు మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కోట మండలం మురళి గారి నాయకత్వంలో మరియు విద్యానగర్ నాయకులు వాగా విజయభాస్కర్ గారి నాయకత్వంలో మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సుమారుగా 60-70 మంది దాకా రక్తదానం చేయడానికి ప్రజలందరూ ముందుకు రావడం చాలా గర్వించిన విషయం. తెలుగుదేశం పార్టీ విజయంలో 2 సంవత్సరాల ముందు మా
విజయవంతంగా పూర్తి చేసుకొని తెలుగుదేశం పార్టీ విజయదుందు మీద ముఖ్య పాత్ర పోషించిన మా కార్యకర్తల ఆశాజ్యోతి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఇంకా అత్యున్నత స్థాయిలో ఎదిగి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ జయపథంలో నడిపించే నాయకుడిగా ఆశాజ్యోతిగా మా అందరి ఆశా కిరణంగా ఈరోజు మా యువ నాయకుడు జన్మదిన సందర్భం ఇంత ఘనంగా జరుపుకుంటుంది. అందరికీ కూడా ఇక్కడ చేసిన నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మా పాట నాయకులు, మా అధ్యక్షులు నాయకత్వంలో తెలుగు భాష గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు తెలుగు భాష గారు గుజరాత్లోని ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా మనస్ఫూర్తిగా అందరూ తెలియజేస్తూ విశేష ప్రజలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి పంచాయతీలోని 20 పంచాయతీల తెలుగుదేశం కార్యకర్తలు కూడా మన లోకేష్ బాబు గారి అభిష్టం ఏంటంటే ప్రభుత్వం నుండి ఏదైతే ప్రజలకి మంచి పనులు అందుతున్నాయో అవి ప్రజలకు తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయడం యొక్క ఉద్దేశం. ఆ విధంగా ప్రతి పంచాయతీలో నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్ధతి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలగారి భాస్కర్ మరియు మన త్రిపుర పార్లమెంట్ గల మహిళా అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోట పట్టణంలోని షాదీ మండలంలో ఘనంగా నారా లోకేష్ బాబు జన్మదిన జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంతో మంది యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. వారందరికీ పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నారా లోకేష్ బాబు అంటే ఈనాడు ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు పప్పు పాడుతుంటే వాళ్ళు పప్పు కేంద్రం నింపుని యువత సభలో వారికి కృషి చూపించారు. 150 స్థానాల నుంచి 11 స్థానాలు దిగజారంటే అది నారా లోకేష్ బాబు గంటని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆ రోజు 2019 ఎన్నికల్లో అమరావతి రాజధానిని కొనసాగించాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే 2024లో ఈ లోకేష్ బాబు గారు ఆయన 52,000 కోట్లతో విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఈ రోజు దాదాపు నుంచి 1,00,000 కోట్లు తీసుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఫ్యాక్టరీలు కానీ, రాజధాని నిర్మాణాలు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రోడ్ల నిర్మాణం జరుగుతుంటే నారా లోకేష్ బాబు తండ్రి ఆశయాలను గుర్తుంచుకొని ఈ రోజు ఆయన ముందుకు సాగుతున్నాడు. రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు. ఇది గుర్తుపెట్టుకోండి. 2029 సమస్య లేదు. నారా లోకేష్ బాబు ప్రజలు ప్రమాదం పడుతున్నారు. ఈ రోజు తండ్రి ఆయన వయసు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా లోకేష్ బాబు రాబోతున్నారు. ఈ జన్మ సందర్భంగా ఆయన ఒకే పిలిపించాడు. ఈ రోజు మన జిల్లా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్లో కానీ ఎక్కడైనా పేదలు తిరిగి బాబు గారి జన్మదిన సందర్భంగా మనందరం లోకేష్ బాబు గారికి జన్మదిన ఆకాంక్షలు జరుపుకుంటున్నాం. అలాగే జన్మదిన సందర్భంగా పాటలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది నాయకుల సహకారంతో. అలాగే మన లోకేష్ బాబు గారు రాబోయే నాయకులు మనకి ముఖ్యమైన నాయకుడు. చిన్న ఉదాహరణ, చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. మన గూడూరు కాన్స్టిట్యూన్సీలో గూడూరుకి నెల్లూరులో కలుపుతారని ఒకే ఒక మాట వెలుగు పట్టుకుంటే చనిపోతే అతను ఏ విధంగా చేయగలరు నిరూపించుకున్నాడు. మన గూడూరు తీసుకుని నెల్లూరులో కలిపితే మనందరం ఆయనకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రియతమ నాయకులు, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు కోట మండల పార్టీ అధ్యక్షుడు బలగాడి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసిన మా కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నారా లోకేష్ బాబు గారు ఆ పేరంటేనే ఒక ప్రపంచం. 2023లో యువగలం పేరుతో జనవరిలో
మన కుప్పం నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం వరకు ఆయన సాగించిన పాదయాత్ర ఏదైతే 227 రోజుల పాటు 3100 కిలోమీటర్లు పైచిలకు కిలోమీటర్ల పాటు ఆయన సాగించిన పాదయాత్ర ఈ దేశంలోనే ఒకసారి ఆ పాదయాత్ర సాగినంత కాలం కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటంకులు సృష్టించారు. అవన్నీ కూడా అధిగమించి ప్రతి పేదవాడు అనుభవిస్తున్న కష్టాలను స్వయంగా తన కళ్ళారా చూస్తూ అక్కడికక్కడే ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా మన పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని దగ్గర చేరుకూరుస్తాను, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కారం చూపిస్తాను అని మాటిచ్చి ఇప్పుడు మన మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రతి చోట కూడా ఆయన ఇచ్చిన మాట కుప్పం నుంచి విశాఖపట్నం వరకు ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటూ పోతున్నారు. అలాగే కార్యకర్తల రథసారథి, కార్యకర్తల భవిష్యత్తు కాకుండా ప్రతి యువకుని యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు గతంలో దావోస్లో చలి ఎక్కువగా ఉంటుంది, సో ఈ టైంలో ఎవరు పోరు అని వైసీపీ నాయకుడు వెనకడుగు వేస్తే ఈరోజు పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తండ్రితో పాటు తీసుకొని వందల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు అందరినీ కలిసి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరికీ నచ్చజెప్పి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు దేశంలోనే సగానికి పైగా పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వస్తున్నాయి అంటే కేవలం అది నారా లోకేష్ బాబు గారి ఘనతగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతి క్షణం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా రాబోయే కాలంలో మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారిని ఈ చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని, ఆయనకు ఆ భగవంతుడు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసి రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాయి. వసంత పంచమిని పురస్కరించుకొని కోట మండలం చందోడు గ్రామంలోని ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో శుక్రవారం సరస్వతీదేవి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వసంత పంచమిని పురస్కరించుకొని వేద పండితుల ద్వారా సరస్వతి పూజ, కలశ పూజ నిర్వహించి అనంతరం 40 మంది చందోడు గ్రామంలోని వడ్డెపాలెం, దళితవాడ, నీలగిరి గిరిజన సంఘం అంగన్వాడీ కేంద్రాలలో నూతనంగా చేరిన చిన్నారులతో వేద మంత్రాల మధ్య అక్షరాభ్యాసం, బీజాక్షరి మంత్రాలతో సామూహిక అక్షరాభ్యాసం జరిగింది. కోట మండలం చందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం కోటారెడ్డి లోకేష్, శ్వేత దంపతుల కుమార్తె లషిక నూతన విద్యాభ్యాసం పురస్కరించుకొని అంగన్వాడీ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట ఐసీడీఎస్ సిడిపిఓ కె మునికుమార్, కోట మండల విద్యాశాఖ అధికారి మస్తానయ్యలు అంగన్వాడీ చిన్నారులకు అక్షరాలు దిద్దించి ఓనమాలు నేర్పించారు. दुरितात्याग्निः ओम श्री दुर्गायै नमः ओम तत्संयोरा प्रणिमे घातुं यज्ञाय घातुं यज्ञमतये दैवी शेषां स्वस्तिरस्तु नः ब्रह्मकर्म समारभेत् ओम भुवः ओम सुवः ओम ममः ओम जनः ओम तपः ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేయొద్దు. మీరు ముందు చెప్పు ఓ నా మహా సి సి వా వచ్చేటప్పుడు ఫోటో తీసి పెట్టండి. యహ స్వామి రాసి
రాయ్ రాయ్ కూర్చో 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 రాయ్ బాయ్ ఓ నా ఫోటో కొడదేవు బాయ్ నేను కూర్చోండి కూర్చోపోలే సిద్ధం నమః సిద్ధం నమః సిద్ధం నమః तुझे बाबा లాస్యా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ కూడా విద్యార్థులకు అందరికీ కూడా ఆశీస్సులు. ఈ రోజు వసంత పంచమి మేడం గారు చాలా విపులంగా చెప్పారు. ఈ రోజు సరస్వతీదేవి పుట్టినరోజు. దీనిని అంటే చదువుల తల్లి మనకు సరస్వతీదేవి. ఆమె మనకు బాగా కటాక్షాలు కరుణగాను ఇచ్చినట్లయితే మనకు చదువు అనేది చక్కగా వస్తుంది. కాబట్టి ఈ రోజు జన్మదినం రోజు మనం అక్షరాభ్యాసం చేసుకున్నట్టయితే చక్కగా వాళ్ళు మంచిగా భవిష్యత్తులో క్రమశిక్షణ మంచిగా చదువుకోగలరని ఈరోజు చేస్తున్నారు. ఇందులో భాగంగా మా అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల్ని కూడా చిన్నారులను భాగస్వామ్యం చేసినందుకు మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే పిల్లలందరూ కూడా ఖచ్చితంగా చదువు అంటేనే క్రమశిక్షణతో కూడింది. సో క్రమశిక్షణ కానీ వచ్చిందంటే ఆటోమేటిక్గా చదువు అనేది కూడా వస్తుంది. ఎప్పుడైతే క్రమశిక్షణ లేకుండా ఉంటే చదువు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనకు చదువు నేర్పించే గురువు ఏ క్రమశిక్షణ అయితే నేర్పిస్తారో వాటిని ఖచ్చితంగా మనం పాటించాలి. అలా చేసినప్పుడే మనం విద్యలో చక్కగా రాణించగలుగుతాం. ఎందుకంటే అన్నిటికీ మూలం ముఖ్యం చదువు. ఇది ఉంటేనే మనం భవిష్యత్తులో మన లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని సాధించుకోగలుగుతాము. కాబట్టి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికి ఇచ్చిన తర్వాత తీసుకున్నాను. గుడ్ గోల్ కదా. సెంటర్ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. తోటి పిల్లలు మా విద్యార్థులకు చిన్నారులకు నా శుభాకాంక్షలు. వసంత పంచమి శుభాకాంక్షలు. అందరూ వసంత పంచమి అంటే సరస్వతీదేవి మనకు సరస్వతి కటాక్షం ఉంటేనే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉండగలిగాం. ఒక ఉద్యోగం చేసుకుంటూ మన జ్ఞానం చదువే కాదు, ఏది నేర్చుకోవడం కూడా జ్ఞానమే. మంచి విషయాలు నేర్చుకోవడం అనేది జ్ఞానము. ఈ జ్ఞాన ప్రాప్తి కావాలంటే మనకు ఆ సరస్వతీదేవి కటాక్షం ఖచ్చితంగా ఉండాలి. రోజు లేవగానే మీ వేరే కులాల వాళ్ళు ఎవరైనా మన భగవంతుడిని ఏమని కోరుకోవాలంటే నాకు మంచి జ్ఞానము చదువు రావాలని కోరుకోండి. మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వసంత పంచమి పురస్కరించుకొని సరస్వతి పూజ మరియు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వేద పండితులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు విరివిగా పాల్గొని వారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. బంగారు పిల్లలు చాక్లెట్ ఇస్తా ప్రతి ఒక్కరికి. శివాయ శివాయ ప్రార్థించు, మర్చిపోకుండా చాలా ఈరోజు మాత్రం శివాయ నమః నమః నమః. మళ్ళీ వద్దారమ్మా. శివం నమః నమః
అయిపోయిందా? అందరు ఇచ్చారా? మళ్ళీ ఇంకొకసారి చిత్తం నమః. అయిపోయింది, అందరు ఇచ్చారమ్మా? మళ్ళీ రెండోసారి లాస్ట్ అయిపోయిందమ్మా? అందరూ ఇచ్చారు కదా ప్రశాంతంగా? మళ్ళీ రెస్ట్. ఓం ఓం పలగాలి, ప్రతి ఒక్క పిల్లలు పలగాలి. ఓం నమః నమః. ఓం శివాయ నమః శివాయ నమః శివాయ నమః. మూడోసారి నమః శివాయ నమః. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాదేవి సాం పాతు సరస్వతి. ఓం శ్రీ మహాసరస్వతే నమః. వసంత పంచమి. సో శ్రీ పంచమిని పురస్కరించుకొని గూడూరుపట్నంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అంగరంగ వైభవంగా సరస్వతి పూజ అలాగే సామూహిక అక్షరాభ్యాసం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు వారి చిన్నారులతో విరివిగా పాల్గొని సో సామూహిక అక్షరాభ్యాసాన్ని వాళ్ళ పిల్లలకి వేద పండితుల దగ్గర చేయించడం జరిగింది. అలాగే వారందరికీ కూడా వేద ఆశీర్వచనం కూడా అందించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో సరస్వతీదేవి పుట్టినరోజు. సో వసంత పంచమి అనేది చాలా విశిష్టమైనటువంటి రోజు విద్యా వ్యవస్థకి. ఎందుకంటే అక్షరాలకి అధిదేవత అయినటువంటి సరస్వతీ మాత సంబంధించినటువంటి తిథి అయినటువంటి వసంత పంచమి విద్యార్థులు అద్భుతంగా విద్యలో రాణించడానికి సో చాలా మంచి బేస్ అని ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు మా స్కూల్లో అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. సో దీనికి సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కోట పట్టణంలోని బాలసదన్ చిన్నారుల మధ్య ఐటీ మినిస్టర్ నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెదేపా నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులచే కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బుక్స్, బ్యాగులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, వాకా భాస్కర్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, గండవరం సుష్మారెడ్డి, ఎస్కే మోబిన్ బాషా, అన్వర్ బాషా, మాజీ ఎంపీటీసీ చంద్రయ్య, బాలసుబ్రహ్మణ్యం, జరుగుమల్లి కోటేశ్వరరావు, కొనిశెట్టి రమేష్ బాబు, మర్రి పాలయ్య, మర్రి అనిల్, పేర్నాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ప్రజల గుండెల్లో ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా విద్యారంగంలో మంచి మార్పులు తీసుకొచ్చి ప్రతి స్కూలు కార్పొరేట్ స్కూల్లాగా ఉండాలా, గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఎన్నో మంచి పథకాలు తీసుకురావడం జరిగింది. పిల్లలకి యూనిఫామ్ అయితేనేమి, షూస్ అయితేనేమి, పుస్తక సామాగ్రి అయితేనేమి అన్నీ కూడా అందిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఇతర దేశాలు పర్యటించి ఎన్నో కంపెనీలు ఆకట్టుకొని గత ప్రభుత్వంలో మన రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారు, భయప్రాంతులకు గురయ్యారు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు శ్రమించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు పెట్టుబడిదారులు తీసుకొని వచ్చి ఇక్కడ ఎన్నో కంపెనీలు నిర్మించి అదేవిధంగా ఉపాధి కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక మంచి రాష్ట్రంగా మన దేశంలో
కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల ఆకాంక్షది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా లోకేష్ బాబు గారు సారథ్యం తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాను కూడా నమ్మకం మా అందరి మీద ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మన కోట మండల పార్టీ తరఫున పెద్దలు కోట మండల టీడీపీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారి దాతృత్వంలో ఈరోజు ఈ బాల సదనానికి వచ్చి ఈ పిల్లల మధ్య మన లోకేష్ బాబు గారి జన్మదినాన్ని జరుపుకోవడం, అది మన పార్టీ కోట మండల పార్టీ అందరూ ఇచ్చేశారు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన పుట్టినరోజును పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇలాగే ఆయన మరెన్నో సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వినోద్ రెడ్డి గారి తరఫున మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు వాకాడు టీడీపీ మండల కన్వీనర్ దువ్వూరి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు మండల టీడీపీ కమిటీ నాయకులు పాల్గొన్నారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు సందర్భంగా దైవ సంకల్పం తోడుండాలని, రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు ధృవతారల రాజకీయంలో కొనసాగించి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ముఖ్యమంత్రిని చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు వాకాడు మండలంలో జరుపుకోవడం జరిగింది. మా యువ నాయకుడు నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ అనేక అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుంది. మా యువ నాయకుడు ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో చేసుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మండల కేంద్రమైన కోటలో కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి 40వ జన్మదిన వేడుకలను కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోట మండల తెలుగుదేశం నాయకులు పి భాస్కర్ రెడ్డి, ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో మోహన్ రెడ్డి, మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాలు ఎస్కే జలీల్ ప్రారంభించి మొదటగా రక్తదానం చేశారు. నారా లోకేష్ గారు ఇలా ఎన్నో జన్మదినోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని జామియా మసీద్ సెంటర్ నుండి కడపలో ధార్మిక సదస్సుకు ముస్లిం సోదరులు బయలుదేరి వెళ్లారు. గూడూరు నియోజకవర్గ ముతవల్లి కమిటీ అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం మసీద్ వద్దకు చేరుకుని కడపకు వెళ్తున్న ముస్లిం సోదరులతో మాట్లాడారు. బస్సు వద్ద మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపలో 24, 25 3 రోజుల పాటు ముస్లిం ధార్మిక సదస్సు జరగనుందన్నారు. ఆ సదస్సుకు 6 బస్సుల్లో గూడూరు పరిసర ప్రాంతాల ముస్లిం సోదరులు వెళ్తున్నారని తెలిపారు. సుమారు 6 లక్షల మంది 10 లక్షల వరకు ముస్లిం సోదరులు సదస్సులో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈరోజు గూడూరు నుంచి జామియా మసీదు ప్రాంగణంలో కడపలోని తిప్పర్తి ప్లేస్లో ఒక 3 రోజుల పాటు ఇస్తిమా
కార్యక్రమం జరుగుతుంది. దానికి గూడూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం అందరూ కలిసి ఒక 6 బస్సుల్లో బయలుదేరడం జరిగింది. దీనికి ప్రభుత్వం కూడా ఎంతో చేతులు అందించడం జరిగింది. ఎందుకంటే అది ఆ ఇస్తిమాలో సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ముస్లిం సోదరులందరూ వచ్చి ఒక ధార్మిక కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి దీనికి ప్రభుత్వంతో కూడా సుమారుగా ₹1,20,00,000 కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దీనికి అక్కడ పోలీసుని అలాగే మనకి ఏదైతే ముస్లిం సోదరులకి ఈ 3 ఇస్తిమా కావాల్సిన అవసరాలు తగ్గట్టుగా కూడా ఎలక్ట్రిసిటీని, అదేవిధంగా అక్కడ వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముస్లిం సోదరులు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మాకు అక్కడ మంత్రులను కానివ్వండి, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, అక్కడ నాయకులను కూడా ముస్లింలకు చేతులు వాదులుగా ఉండాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎక్కువ మంది ముస్లింలు గ్యాదర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రభుత్వం తీసుకున్న చర్యకి ప్రభుత్వాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గూడూరు నుంచి బయలుదేరుతున్న ముస్లిం సోదరులందరికీ ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా అల్లా సంరక్షణ చేయాలని చెప్పి అల్లాని ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముస్లిం సోదరులు విరివిగా పాల్గొన్నందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి ప్రత్యేక అలంకరణ మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అతిబ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్రీధవరపాదే జంబుద్వీపే బహో దక్షిణాదిదిగ్భాగే శ్రీశైలస్య అస్మాన్ శ్రీ ప్రభుదే सर्वदेवता ब्रह्मण हरिहर चरणासन्निधौ अस्माहं प्रभवादितश्री श्री चान्द्रमानेन श्री विश्ववासनाम संवत्सरं माघमासं यस्य ऋतुः ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న కార్యక్రమాలు యువతకు మార్గదర్శకంగా మారాయని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త
సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన మనుబోలులో శుక్రవారం మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాలలో రోగులకు రొట్టె పండ్లు అందజేశారు. సంజీవయ్య కాలనీలోని ప్రజలకు దుప్పట్లు అందజేశారు. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. ఈరోజు మనుబోలు సెంటర్లో నారా లోకేష్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. ముందుగా మీడియా ముఖంగా లోకేష్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి ఈ సంవత్సరం మరిన్ని ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి, ఆయన మైల్ స్టోన్స్ అన్ని రీచ్ అవ్వాలని చెప్పి, అదేవిధంగా మరిన్ని అవార్డ్స్ రావాలని చెప్పి కోరుకుంటాము. ముఖ్యంగా లోకేష్ అన్న విద్యాశాఖ మంత్రులుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దేశ విదేశాలలో ఉన్న పాలసీస్, ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నీ స్టడీ చేశారు. మన రాష్ట్రానికి, మన పిల్లలకు ఉపయోగపడే మంచి విద్యా పాలసీ తీసుకురావడం, ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని మెగా పీటీఎం పెట్టడం, అంటే పేరెంట్స్ కూడా ఆ పిల్లలు ఏం చదువుతున్నారు అని వాళ్ళ ఇంటరాక్షన్ కోసంగా ఆ సిస్టమ్ తీసుకురావడం, అంటే ప్రైవేట్ స్కూల్స్కి నీట్గా మన గవర్నమెంట్ పిల్లలు కూడా చదివేటట్టు, వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చేటట్టు చాలా బ్రహ్మాండమైన పాలసీ తీసుకున్నారు. అదేవిధంగా ఐటీ శాఖలో మీరు చూసారు, ఐటీ శాఖ మాత్రులుగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కానీ, ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ఆయన ఈ పెట్టుబడులకి ఇన్వైట్ చేయడం. ఈ సంవత్సరం అయితే దేశవ్యాప్తంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో 25%, 25% మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. దానికి కంప్లీట్ క్రెడిట్ లొకేషన్కి. ఆయన పడ్డ కష్టం 24 గంటలు అన్ని శాఖల్లోనూ ఆయన కష్టపడుతూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆయన ఆ శాఖ మంత్రిగా ఉండడం కూడా అందరికీ అదృష్టం. ఇటువంటి కార్యక్రమాలు ఆయన మరిన్ని చేయాలని చెప్పి పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తాం. మరొక విషయం, ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టి మూడేళ్ళు అయింది. 27వ తేదీ 3 ఏళ్ళు పూర్తవుతుంది. సో ఆ రోజు తెలుగుదేశం, మన సర్వేపల్లి తెలుగుదేశానికి సంబంధించి 3132 సైకిల్స్ మన స్కూల్ పిల్లలకి ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. దానికి సంబంధించి 1872 సైకిళ్ళు మొదటి విడతగా 10 రోజుల్లో స్కూల్స్కి 8వ తరగతి 9వ తరగతి ఆడపిల్లలకి, మన పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. 10 రోజుల్లో సైకిల్స్ అన్ని స్కూల్స్కి వచ్చేస్తాయి. ఫస్ట్ ఫేజ్లో పూర్తవుతాయి. మరిన్ని సెకండ్ ఫేజ్లో ఇంకొన్ని క్లాసెస్కి సంబంధించిన సైకిల్స్ ఇస్తాం. టోటల్గా 3132 సైకిల్స్. అంటే ఆయన యువగలం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచారు. 226 రోజులు ఆయన పాదయాత్ర చేశారు. దాని తర్వాతే రాష్ట్రానికి దిశ మారింది. మన ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంది అంటే అది ఆయన కృషి. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి, ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక విషయం నిన్నే జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు లోకేష్ అని కలిసి తెలంగాణలో కూడా ఆ ఎడ్యుకేషన్ పాలసీలో ఆయన సజెషన్స్ ఇవ్వమని, తెలంగాణకు రమ్మని, మీరు ఇక్కడ ఆంధ్రాలో చాలా బాగా చేస్తూ ఉన్నారు, మీ పాలసీ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంది, మా రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని సజెషన్స్ ఇవ్వండి అంటే రిపీటెడ్. ఇది కూడా చాలా గర్వకారణం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రాన్ని చూసి లోకేషన్ అని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఆయన పనిచేయాలని చెప్పి, ఫ్యూచర్లో చాలా మంచి పోస్ట్ తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసే హైయెస్ట్ పొజిషన్కి ఆయన చేరాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు శాసనసభ్యుల దాతృత్వంతో శ్యామసుందరిపురం గ్రామానికి 70,000 విలువగల ఫ్రీజర్ బాక్స్. కోటలో లోకేష్ జన్మదిన పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం. చెందోడు గ్రామంలోని అంగన్వాడీ సెంటర్స్ లో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం. గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా వసంత పంచమి వేద పండితులచే నిర్వహించిన సరస్వతి పూజ మరియు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.